చిన్న సహాయం. రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది. ఇళ్ళన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విలవిల్లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరికి వెళ్ళి, మీరు వేగంగా చెరువు దగ్గరికి వెళ్తూ ఉండగా మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ల కింద నలిగిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు మాలో ఇంకా ఎందరు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతాం అని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు అన్నాయి. ఏనుగులు అన్నమాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరుకున్నాయి. కొన్నాళ్ల తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు. ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏనుగుల విడుదలకు సహాయం చేశాయి. ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాయి. మాయా మట్టిగాజులు పార్ట్ 1. రామాపురం అనే గ్రామంలో సీత అనే ఒక పాప ఉండేది. ఆమె తండ్రి పేరు సోమయ్య, అతని భార్య కాంతమ్మ. కాంతమ్మ సీతకి సవతి తల్లి. సీత పుట్టిన కొన్నాళ్లకే ఆమె తల్లి చనిపోవడంతో సీత వల్లనే ఆమె చనిపోయిందని పాపపై ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు సోమయ్య. కాంతమ్మ కూడా సీతని ప్రేమగా చూసుకునేది కాదు. పాపం అది చిన్నపిల్లని కూడా చూడకుండా గిన్నెలు కడిగించడం, బట్టలు ఉతికించడం, ఇల్లు శుభ్రం చేయించడం, ఇలా అన్ని పనులు సీతతోనే చేయించేది. పినతల్లి ఎన్ని పనులు చెప్పినా తప్పకుండా చేయాల్సి వచ్చేది సీతకు. రోజు అన్ని పనులు తానే చేస్తుండడంతో ఎంతో అలసిపోయేది. అయినా పిన్నికి భయపడి మళ్లీ పొద్దునే లేచి పనులన్నీ చకచకా చేసేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం పొద్దెక్కినా లేవకుండా పడుకునే ఉన్న సీతను చూసి కోపంతో ఊగిపోయింది కాంతమ్మ. ఏమే, నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా? ఎలా పొద్దెక్కేదాకా పడుకుని ఉంటే నీకు సేవలు నేను చేయాలా అని కోపంతో అరుస్తుంది. పిన్ని, గత కొన్ని రోజులుగా విరామం లేకుండా పనులు చేయడం వలన ఎంతో అలసిపోయాను. సరైన ఆహారం నిద్ర కూడా లేకపోయేసరికి ఒంట్లో బాలేదు. ఇంకా కొంచెం సేపు పడుకుంటాను. లేచాక అన్ని పనులు నేనే చేస్తాను పిన్ని అని బ్రతిమలాడింది సీత. ఏంటే, పనులు చేయమంటే పడుకుంటాను అంటున్నావు? అయినా నువ్వేదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీకు మాటలతో చెప్పి లాభం లేదే. ఉండి నీ సంగతి చూస్తాను అని వెళ్లి కట్టె తీసుకుని వచ్చి సీతను చితకబాదింది. పిన్ని దయచూపకుండా తనను అలా కొడుతుండడంతో సీత భయపడిపోయింది. వద్దు పిన్ని, వద్దు, కొట్టొద్దు, నేనే చేస్తాను అని ఏడ్చుకుంటూ వెళ్లి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది. సీత ఏడుస్తూనే ఇంటి పని అంతా పూర్తి చేసింది. పనంతా అయిపోయిన తర్వాత కాంతమ్మ దగ్గరికి వెళ్లి, పిన్ని, ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా ఉంటే పెడతావా అని అడిగింది. ఆ పెడతాను, పెట్టకపోతే ఊరుకుంటావా, తెస్తానుండు అని వంటగదిలోకి వెళ్ళింది కాంతమ్మ. అక్కడ అన్నం తీసుకుని అందులో కారం కలుపుతూ, పని చేయమంటే చేతకాదు గాని తిండికి మాత్రం ముందుంటుంది అనుకుని అన్నం తీసుకొచ్చి సీతకి ఇచ్చింది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే సీత గట్టిగా అరుస్తూ, అమ్మా కారం, కారం, పిన్ని ఇది చాలా కారంగా ఉంది అంటూ ఏడుస్తూ నీళ్ల కోసం పరుగులు పెట్టింది. ఇదంతా చూసి కాంతమ్మ పడి పడి నవ్వుకుంది. తండ్రి సోమయ్య అంతా చూస్తూ ఉన్నాడే తప్ప కూతురుపై ఉన్న కోపంతో ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు సీత ఆకలితో బాధపడుతూ తన గదిలో కూర్చుని వాళ్ల అమ్మ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. సీతకి ఎవరో పిలిచినట్టుగా అనిపించి ఉలిక్కిపడి లేచింది. ఎవరు నన్ను పిలిచేది? ఎవరు
అంటూ సీత చుట్టూ చూసింది. నేను మీ అమ్మని. అమ్మా అమ్మా. తల్లి అలా కనిపించడంతో సీతకి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. కాని ఆ తల్లి కూతురు పరిస్థితిని చూసి చాలా బాధపడింది. అమ్మా సీత, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కాని నేను నీకో నిజం చెప్పాలి. సీత వాళ్ళమ్మ ఏదో చెబుతుంటుంది. సీత శ్రద్ధగా వింటూ ఉంటుంది. మాయా మట్టిగాజులు పార్ట్ 2. సీత ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. తల్లి జరిగింది చెబుతుంటుంది. అమ్మా సీత, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కాని నేను నీకో నిజం చెప్పాలి. నీ కారణంగా నేను చనిపోయానని మీ నాన్న నీ మీద కోపం పెంచుకున్నాడు. అది నిజం కాదు. నేను చనిపోవడానికి అసలు కారణం, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అడవికి కట్టెలకు వెళ్లేదాన్ని. ఆకలి వేయడంతో పక్కన చెట్టుకు కనిపించిన పండ్లను తిన్నాను. వాటితో పాటుగా ఉన్న ఒక విషపు కాయని చూడకుండా తిన్నాను. దానివల్లనే నేను చనిపోయాను. ఈ విషయం మీ నాన్నకి చెప్పాలి అనుకునే లోపే అంతా జరిగిపోయింది. మీ పిన్ని నిన్ను పెట్టే కష్టాలు అన్నీ నేను చూస్తున్నప్పటికీ ఏదో ఒకరోజు తను మారకపోతుందా, నిన్ను బాగా చూసుకోకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక దానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవిగో నా మట్టి గాజులు తీసుకో. అవి మామూలు గాజులు కాదు, మాయా మట్టి గాజులు. అవి వేసుకుని ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వాటిని ధరించి నన్ను అడుగు తల్లి అని చెప్పి మళ్లీ ఫోటోలోకి వెళ్లిపోయింది. ఇదంతా పక్కనుంచి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు. కూతురు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అమ్మా సీత, నిన్ను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను. నీవు నష్టజాతకురాలు అని, నీ కారణంగానే మీ అమ్మ దూరమైందని ఇన్నాళ్ళు బాధ పెట్టాను. నన్ను క్షమించు. నీ ప్రేమతో అమ్మతో మళ్లీ మాట్లాడగలిగావు. నిన్ను ఇక నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటాను తల్లి. నాన్న మంచిగా మారిపోవడంతో సీత చాలా సంతోషిస్తుంది. అవును, ఈ గాజులతో ఏమి కోరుకుంటావు అని అడిగాడు సోమయ్య. సీత చేతులకు గాజులు వేసుకుని, నాకు మా నాన్నకు రుచికరమైన ఆహార పదార్థాలు కావాలి అని కోరింది. వెంటనే రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి. చాలా కాలంగా సరిగ్గా ఆహారం దొరకలేదేమో తండ్రి కూతుళ్ళిద్దరూ వాటిని తృప్తిగా తినసాగారు. అప్పుడే అటుగా వెళ్తున్న కాంతమ్మ కిటికీలోంచి అంతా చూసింది. అమ్మో అమ్మో, తండ్రి కూతుళ్ళిద్దరూ ఎలా తింటున్నారు చూడు. ఇద్దరూ ఒకటైపోయినట్టున్నారు. ఎలాగైతే నా గతేం కాను. రుసరుసలాడుతూ లోనికి వెళ్లిన కాంతమ్మ వాళ్లని తిననివ్వకుండా కాలితో తన్నుతూ ఆహార పదార్థాలన్నింటినీ చెల్లాచెదురు చేసేసింది. భర్త సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. సీత చేతులు ఎదుటికి చాపి గాజులను చూస్తూ, అమ్మా, నాన్న మంచిగా మారిపోయాడు. పిన్నికి నీ పద్ధతిలో 4 మంచి మాటలు చెప్పి మంచిదానిలా మార్చవా అని కోరుకుంది. వెంటనే సీత తల్లి దెయ్యం రూపంలో అక్కడ ప్రత్యక్షం అయ్యింది. కూతురని కూడా చూడకుండా చిన్నపిల్లపైన నీ ప్రతాపం ఏంటే అంటూ దెయ్యం కాంతమ్మ జుట్టు పట్టుకుని చావగొట్టడం మొదలుపెట్టింది. అమ్మో అమ్మో, నన్ను వదిలిపెట్టు అంటూ కాంతమ్మ అరవసాగింది. ఇదంతా చూసిన తండ్రి కూతుళ్లకు చాలా నవ్వొచ్చింది. అమ్మో, వదిలిపెట్టు, బుద్ధి వచ్చింది. ఇక నుంచి సీతను సొంత కూతురిలా ప్రేమగా చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో దెయ్యం కాంతమ్మను వదిలిపెట్టింది. ఆనాటి నుండి పినతల్లి సీతను ప్రేమగా చూసుకోసాగింది. తల్లి ఇచ్చిన మాయా మట్టి గాజుల వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సీత కూడా అందరి పిల్లల్లాగే సంతోషంగా గడపసాగింది. సీత సంతోషంగా ఉండడం చూసిన ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో సంతోషపడేది. 3 మేకపోతుల కథ. ఇది 3 అన్నతమ్ములైన మేకపోతుల కథ. ఒకప్పుడు 3 మేకపోతు సోదరులు ఉండేవారు. వారు ఒక నదికి సమీపంలో గడ్డితో కూడిన మైదానంలో నివసిస్తూ ఉన్నారు. వాటిలో ఒక చిన్న మేకపోతు, 2వ మేకపోతు మరియు ఒక పెద్ద మేకపోతు ఉండేవి. పెద్ద మేకపోతు అన్నింటిలో చాలా బలంగా మరియు దృఢంగా ఉండేది. అవి ఆ మైదానంలో సంతోషంగా గడ్డి తింటూ నదిలోని చల్లని నీరు తాగుతూ రోజులు గడుపుతున్నారు. అకస్మాత్తుగా ఒకరోజు ఆ మైదానంలో ఉన్న గడ్డి మొత్తం అయిపోతుంది. అప్పుడు చిన్న మేకపోతు, అరెరే, గడ్డి మొత్తం అయిపోయింది, మనం ఇప్పుడు ఏం తినాలి అంటూ బాధగా అడుగుతుంది. వెంటనే 2వ మేకపోతు, బాధపడకు తమ్ముడు, అటు చూడు, నదికి అవతల వైపు పచ్చిక మైదానం ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్తుంది.
దానికి పెద్ద మేకపోతు కూడా, అవును నిజమే, మనం చెయ్యాల్సిందల్లా వంతెనను దాటడం, ఆ తర్వాత మనకు కావలసినంత గడ్డిని తినవచ్చు అని అంటుంది. కానీ నదిపై చెక్క వంతెనను దాటడం ప్రమాదకరం. ఎందుకంటే ఆ వంతెన క్రింద ఒక భయంకరమైన దుర్గంధభరితమైన ఒక వింత రాక్షసుడు నివసించేవాడు. ఎవరైనా ఆ వంతెన దాటడానికి ప్రయత్నిస్తే ఆ వింత రాక్షసుడు వారిని తినేస్తూ ఉంటాడు. ఆ 3 మేకపోతులు ఎలాగైనా వంతెన దాటాలని నిర్ణయించుకొని ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాయి. అవి అనుకున్న ప్రకారం మొదటిగా చిన్న మేకపోతు వంతెన దాటడానికి వెళ్ళింది. వంతెనపై అడుగుల చప్పుడు వినగానే రాక్షసుడు బయటికి వచ్చాడు. నా వంతెనపై నుండి దాటటానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని చిన్న మేకపోతుపైకి దూకబోయాడు. అప్పుడు అది రాక్షసుడితో, నేను చాలా చిన్నగా ఉన్నాను, నన్ను తింటే నీ కడుపు నిండదు కాక నిండదు, కాబట్టి నన్ను వదిలేయ్. కొంచెం ఆగితే మా రెండో అన్నయ్య వస్తాడు, అతను నాకంటే చాలా పెద్దవాడు, నీ ఆహారానికి బాగా సరిపోతాడు అని చెప్తుంది. అది విని రాక్షసుడు, సరే నువ్వు వంతెన దాటవచ్చు అని చిన్న మేకపోతుని వదిలేస్తాడు. చిన్న మేకపోతు ఆనందంగా నది దాటి పచ్చిక బయళ్లను చేరుకుని అక్కడ పచ్చికను మేయిస్తూ ఉంటుంది. చిన్న మేకపోతు క్షేమంగా వంతెన దాటడం గమనించిన మిగిలిన 2 మేకపోతులు ఆనందిస్తాయి. ఆ తర్వాత రెండవ మేకపోతు వంతెన దాటటానికి వెళ్తుంది. వంతెనపై ఎవరో వెళ్ళటం గమనించిన రాక్షసుడు వంతెనపైకి వచ్చి, నా వంతెనపై నుండి దాటడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని దూకిపోయాడు. అప్పుడు అది రాక్షసుడితో, నేను నా తమ్ముడిని చేరడానికి వెళ్తున్నాను, నీవు నన్ను తినవచ్చు, కానీ మరికొద్దిసేపు వేచి ఉంటే మా అన్నయ్య వస్తాడు, తను మా అందరికంటే చాలా పెద్దగా బలంగా ఉంటాడు, తనని తింటే నీకు కడుపు బాగా నిండుతుంది అని చెప్తుంది. అది విని రాక్షసుడు, సరే నువ్వు వంతెన దాటవచ్చు అని రెండో మేకపోతును వదిలేస్తాడు. రెండో మేకపోతు ఆనందంగా నది దాటి చిన్న మేకపోతును చేరుకొని అక్కడ పచ్చికను మేస్తూ ఉంటుంది. కొంతసేపు తర్వాత పెద్ద మేకపోతు కూడా వంతెన దాటడానికి వస్తుంది. ఆ చప్పుడు విని ఎప్పటిలానే రాక్షసుడు వచ్చి, నా వంతెనపై నుండి దాటడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని పైకి దూకబోయాడు. కానీ ఆ భయంకరమైన రాక్షసుడికి పెద్ద మేకపోతు భయపడలేదు. అది తన అడుగులు వెనకకి వేస్తూ కొంచెం దూరం వెళ్ళి తన పెద్ద పెద్ద కొమ్ములతో ఒక్కసారిగా ముందుకు దూకి ఆ రాక్షసుడిని వంతెనపై నుండి క్రింద నదిలోకి తోసివేస్తుంది. తర్వాత అది వంతెన దాటి తన సోదరులను కలుసుకుంది. ఇక అప్పటి నుండి 3 మేకపోతు సోదరులు తమ మిగిలిన రోజులను పచ్చిగడ్డిని తింటూ నది నుండి చల్లని నీరు తాగుతూ ఆనందంగా గడిపారు.